హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనుశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము అలా సాయంత్రం కాసేపు ఈవినింగ్ వాక్కి వచ్చామండి. ఒక చిన్న వీడియో షూట్ చేసి మీతో మరి షేర్ చేసుకోవాలనుకున్నాను. ముందుగా మేము వెళ్తున్నాము ద్రాక్ష తోటలోకి. రండి చూసేద్దామా. ఇక్కడ అంతా మనకి ద్రాక్షలు వేశారండి. ఇప్పుడే చిన్న చిన్న అన్నీ మనకి పూత వచ్చింది. ఇంతకుముందు ఇక్కడికి రాలేదు, అప్పుడు వద్దాం అనుకున్నాం కానీ అదే లాంగ్ అయిపోయిందండి. ఇంతకుముందు ఈరోజు అంతా వచ్చి చూస్తున్నాము. చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసేదానికి. అంతా ద్రాక్ష తోట అల్లిచ్చున్నారు. అలాగే కింద వచ్చి మిగతా స్పేస్ అంతా కనిపించే దగ్గర అంతా మనకి కలబంద వేస్తున్నారండి. ఇక్కడ చేసే ప్రతిదీ మనకు ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు అన్నీ ఇక్కడ ఫ్రూట్స్ పండించేదానికి చూస్తున్నారు. ద్రాక్ష, పనస, అలాగే బత్తాయి, అరటిపండు, మ్యాక్సిమం అండి పుచ్చకాయ, అన్నీ మనకి వాళ్ళు నైట్ పంపించే డిన్నర్లో ఉండే ఫ్రూట్స్ అన్నీ వీళ్ళే ఇక్కడ మరే పురుగు మందులు ఏమీ వాడకుండా వీళ్ళు ఆర్గానిక్గా పండిస్తున్నారు. కాబట్టి అసలు ఇక్కడికి వచ్చాక నా హెల్త్ అయితే చాలా మెరుగుపడిందండి. డైజెషన్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉండింది ఇంతకుముందు. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఇక్కడ పెట్టే ఫుడ్ వల్ల చాలా మార్పు వచ్చిందండి. మెయిన్గా చెప్పాలంటే ఈవినింగ్ ఇలా రావడం, మనం కాసేపు మనకంత నేచర్ని మనం దగ్గరగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాం, ఎప్పుడు రూమ్లోనే ఉండకుండా ఇలా బయటకు వచ్చి సరదాగా ఉండడం వల్ల మనము మన ఇంటిని విడిచిపెట్టి వచ్చామనే దిగులు అనేది ఉండదండి. చాలా బాగుంటుంది ఇక్కడ. సరదాగా సాయంత్రం పూట అంతా తిరిగి రావచ్చు. అలాగే ఇక్కడ హెర్బల్ గార్డెన్ కూడా ఉందండి. దేనికి ఇక్కడ వీళ్ళకి అవన్నీ ఉపయోగపడతాయి. ఇక్కడ మెడిసిన్కి కానీ, అలాగే యాంటీ ఆక్సిడెంట్ గాను, అలాగే ఇక్కడ ఇన్సెక్ట్స్ రాకుండా చేసేదానికి కొన్ని ప్రత్యేకమైన చెట్లు కూడా వీళ్ళు పెంచుతున్నారు. ఇక్కడైతే ద్రాక్ష తోటలో బాగా పూత వచ్చిందండి. ఇప్పుడు ఇంకా కొన్ని డేస్ పడుతుందేమో. నేనైతే ఫస్ట్ టైం అండి ద్రాక్ష తోటలోకి రావడం, దగ్గర నుంచి చూడడం. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే అన్ని రకాల ట్రీస్ ఇక్కడ చూస్తున్నాను. మెయిన్గా కేరళలో చెప్పాలంటే ఇక్కడ మనకి దాల్చిన చెక్క, లవంగాల చెట్లు, ఇవన్నీ మనకి యాలకులు, ఇవన్నీ చాలా బాగా ఇక్కడ పండిస్తారంట. మున్నార్ అనే ఏరియా ఉందండి, అది చాలా బాగుంటుందంట ప్లేస్. అక్కడికి వెళ్తే ఇవన్నీ మనం చూడొచ్చు అన్నారు. కానీ మేముండే ప్లేస్కి అది కొంచెం లాంగ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళకూడదు కాబట్టి ట్రీట్మెంట్ పూర్తయ్యాక వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఈ తోట అంతా చూసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లో జామ చెట్లు వేస్తున్నారు. చాలా బాగుందండి ఇక్కడైతే తోట చూసేదానికి. చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగా పెంచుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు చాలా వేశారు. అంటే ఇప్పుడు ఇంకా చలికాలం ఇంకా వస్తుందనో ఏమో తెలియదు. ఇక్కడైతే ఎంత విపరీతమైన ఏం చల్లలేదండి, నార్మల్గానే ఉంది, బాగుంది. మీరు చూస్తున్నది పనస చెట్టు. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఆల్ స్పైస్ అనే ప్లాంట్ ఉంది కదండి, మీరు చూశారు కదా. ఇప్పుడు ఈ చెట్టుని మలయాళంలో వచ్చి వీళ్ళు సర్వ సుగంధి అంటారంట. నేను మరి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సర్వ అని తెలుగులో పిలుస్తారు అని ఉందండి. దీనికి వచ్చి మెయిన్ ఏంటంటే వీటికి వచ్చే కాయల్లో మనకి ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయంటండి. ఎక్కువ న్యూట్రియంట్స్ అంటే పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, ఇలాంటివి ఎన్నో మరి న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పారు. అది మనకి యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఉపయోగపడుతుందంట. అండ్ మెడికల్ పరంగా ఉపయోగపడుతుందంట. మీరు ఇందాక చూసినటువంటి ఆల్ స్పైసెస్ అనే ట్రీ అండి, అది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పారు. తర్వాత వచ్చి ఇక్కడ లవంగాల చెట్టు ఉంది, దాల్చిన చెక్క చెట్టు కూడా ఉందండి. అన్నీ బాగా పూత వచ్చున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి లవంగం చెట్టు, అలాగే దాల్చిన చెక్క కూడా ఉంది. చాలా బాగున్నాయి. అయితే అట్లాగే ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయంటే మెయిన్గా రుద్రాక్షల చెట్టు కూడా చూశాను. ఒక చెట్టు అయితే ఏదో మొత్తం ఎండిపోయి చనిపోయింది, ఒక చెట్టు మాత్రం చాలా బాగుందండి. కాయలు కూడా వచ్చున్నాయి బాగా. ఇది వచ్చి అన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ అంతా, ఆల్ స్పైసెస్, సిన్నమాన్, అవన్నీ. ఇదండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి రుద్రాక్ష చెట్టు. ఈ చెట్టు కూడా చాలా పెద్దది ఉందండి. ఆ పక్కన ఉండిందంట, మీరు చూస్తున్నారు ఒక చిన్న స్టెమ్ లాగా ఉంది, అది చనిపోయిందండి. చాలా పెద్ద ట్రీ అండి, అది చాలా చనిపోయింది. ప్రస్తుతం అదొకటి చూశాను. ఈ లైన్ అంతా పనస తోటలు, మామిడి చెట్టు అక్కడక్కడ, దాల్చిన చెక్క, లవంగాలు, ఆల్ స్పైసెస్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకి మెడిసిన్కి ఉపయోగపడే చెట్లు కూడా దీనికి బ్యాక్ సైడ్ ఉన్నాయండి. కానీ ఆ లోపలికి అంతా వెళ్ళలేదు. ఈవినింగ్ టైం అయిపోయింది కదా, మనకు
ఇంకా సన్సెట్ అయిపోతుందని చెప్పి లోపలికి వెళ్ళలేదు. అలాగే దీనికి కొంచెం ముందుకు వచ్చి మనం అలా పక్కకి వెళ్ళామంటే ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉందండి. ప్రెసెంట్ ఇప్పుడు చలికాలం వల్ల కూడా ఇక్కడ కోచ్ మనకి లేరు. మనకి సమ్మర్లో అయితే బాగా మనం ఇక్కడ స్విమ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి స్విమ్మింగ్ మనకి వీళ్ళు మనకి చెప్తారు కాబట్టి మనకు ప్రిఫర్ చేస్తారు కాబట్టి మెయిన్గా వాళ్ళకైతే చాలా మంచిది. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇప్పుడు అది కూడా ఎవరు రావట్లేదు కాబట్టి వాటర్ కూడా ఏం చేంజ్ చేయలేదండి. మీకు చూపిద్దామని అలా వచ్చాను. చిన్న పిల్లలకి వచ్చి బాగా ఫ్రంట్ సైడ్లో ఉంది అంటే ఎక్కువ డెప్త్ లేకుండా, పెద్దవాళ్ళకి బాగా డెప్త్ ఉండేది ఉంది, బాగా రిలాక్స్ అయ్యేదానికి చైర్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నది వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ ఉంది. అక్కడ వచ్చి హాట్ వాటర్ ఉంటుంది, దాంట్లో నుంచి రాగాలని అక్కడ కాసేపు మనం కూర్చుంటాం కదా, దానికోసం అదైతే ప్రెసెంట్ ఖాళీగా ఉంది. అందరూ పిల్లలు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తుంటారంట సమ్మర్లో వచ్చినప్పుడు. ఎవరైనా పిల్లలు ఉంటారు ఇక్కడే, కొంతమంది డాక్టర్స్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి ఇక్కడే ఉంటుంటారు. ఇది వచ్చి చిన్న పిల్లలకు మనం చూసేది. ఇప్పుడు బాగా డెప్త్ లేకుండా పిల్లలు ఎంజాయ్ చేసేదానికి కూడా బాగుంది. ఆ పక్క మాత్రం కొంచెం ఎక్కువ డెప్త్ అనిపించింది. పెద్దవాళ్ళకి బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే బాగా స్విమ్ చేసుకోవచ్చు. అండ్ బాగా అక్కడ కూడా మనకి లైట్గా చెట్లు పెట్టున్నారు, బాగా రిలాక్స్ అయ్యేదానికి చైర్స్ బాగున్నాయి. అది చూడంగానే అది మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళంగానే ఒక్కొక్క ఏరియా చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది. చాలా పెద్దదండి స్విమ్మింగ్ పూల్ ఇక్కడ. అలాగే పక్కనే క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇంకా అలా అంతా చూసేసిన తర్వాత మాకు కొంచెం నిమ్మకాయలు కావాల్సి ఉంది, కొన్ని కోసుకెళ్దామని వచ్చాము. మా వారు అప్పుడప్పుడు కోసుకొస్తుంటారు. మార్నింగ్లో మనకి లెమన్ విత్ హనీ వాటర్ తీసుకుంటాం కదా, దానికోసం కూడా. స్మెల్ చూస్తే ఎంత ఆసంగా ఉందండి అసలు. అప్పుడే కోసిన నిమ్మ పండ్లు మా తోటలో కూడా ఉన్నాయి, కానీ ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళి అట్లా ఇంకా కొయ్యలేదు కాయలు. పిల్లలు కోసేవాళ్ళు, ఇక్కడ నేనే వచ్చి ఫస్ట్ టైం కోస్తున్నాను నిమ్మకాయలు. చాలా బాగా అనిపించింది. అప్పటికప్పుడుగా మనం తీసుకెళ్ళడం, మనమే అవి మళ్ళీ మన పర్సనల్ యూస్ కోసం మనం వాడుకోవడం. నైట్ గ్రీన్ టీలోకి అండ్ మార్నింగ్ లెమన్ విత్ హనీ వాటర్లోకి ఇవి వాడుకుంటాము. రోజుకు 4-5 తీసుకెళ్ళినా మనకు సరిపోతాయి. మళ్ళీ 2 డేస్కి ఒకసారి అలా వస్తుంటాం. ఇంకా చాలే అన్నీ చూసి నిన్ను కోసేస్తే ఎందుకు అంటున్నారు మా వారు. వీళ్ళు వచ్చి ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఈ కాయలు వాడతారండి ఇక్కడ ఫుడ్లోకి. అలాగే ట్రీట్మెంట్ కూడా వాడతారు. కొన్ని రకాల థెరపీస్ ఉన్నాయి ఇక్కడ. దాంట్లో ఫ్రెష్ లెమన్ అండ్ ఈ గార్లిక్ అవి వాడుతున్నారు వీళ్ళు. ఇంతేనండి మరి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.